ఒక్కసారి ఫోన్ ఒకటిసారి. హలో, ఉష్కే దందా చేసే శ్రీశైలం అన్ననేనా? అన్న నేను సావిత్రిని మాట్లాడుతున్నా. ఏం లేదే, నాకు ఒక లారీ లోడు ఉస్కే కావాలా. ఒకటే. ట్రిప్పుకి ఎంత తీసుకుంటుండ్రు? ఏంటి 15,000? గంత రేట్ ఎక్కడిదే? అర్ధ తులం బంగారం వచ్చేటట్టున్నదా రేట్లా? ఊకో అన్న, తెలిసిన వాళ్ళకు కూడా అట్లా చెప్తే ఎట్లా? చూడు ఏమన్నా కోసి చేయరాదా? అట్లా కాదన్నా, నాకు ఇప్పటికే సిమెంటుకు ఇటుకకు మేస్త్రీలకే బొచ్చడి పైసలు ఖర్చు అయినాయి. సరే జర చూసి ఓ పారి చెప్పు నాకు, సరేనా? మా సావిత్రి ఉష్క బేరం మాట్లాడే వరకు తెల్లారినట్టే గాని ఆంధ్ర పబ్లిక్ అయితే గిసోంటి తక్లీఫ్లే ఉండయిగా. ట్రాక్టర్ తీసుకొని వాగొడ్డుకు పోయి ఎంతంటే అంత నింపుకొని రావచ్చు. సరిపోకుంటే లారీ కూడా తీసుకుపోవచ్చు. సన్నుష్కే దొడ్డుష్కే ఏది కావాలంటే అది ఎత్తుకొచ్చుకోవచ్చు. నలుగురు కూలోళ్ళని మాట్లాడుకుంటే చాలు. బిల్లులు, ఆఫీసర్ల చెకింగ్లు ఇవేముండయి. ధర కానీ ఎటువంటి రాయల్టీ కానీ ఎటువంటి టెండర్లు కానీ ఎటువంటి నిబంధనలు కూడా లేకుండా ఈ రాష్ట్రంలో ఇసుకని ఫ్రీ చేయాలని, కొత్తిల్లు కట్టేటోళ్లకు సగం బాధలు తప్పినట్టే. ఇక పిరిగొస్తుందంటే పినాయిలు కూడా ఇడిచిపెట్టనోళ్ళు ఉంటారు. లారీలు నింపుకొచ్చి తెలంగాణలో ఉష్కమ్ముకుందామనే హుషారుగాన్లు కూడా ఉంటారు. అందుకే ఆంధ్ర అద్దుల కాడ చెక్ పోస్టులు బందోబస్తు చేస్తారు. ఉష్కే కాదు కదా, దాని దుమ్ము కూడా గెట్టు దాటనియరట. అబ్బా, మనకు ఫిరీగిస్తే బాగుండు అని అనిపిస్తున్నదిలే. అయినా మనకెందుకుల్లా, సర్కారే ఫ్రీగా 1 నెంబర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తుంటే.